4వ అధ్యాయంలోని 2వ వచనములు మాత్రం 7 మరియు 8వ వచనం మన మధ్యలో ఉన్నటువంటి వరంగల్ ఐపీసీ సెంట్రల్ చర్చ్ ట్రెజరర్ గారు జే పాలయ్య గారు ముందుకు వచ్చి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7, 8 వచనములు చదివి సహాయం చేస్తారు. చెప్పబడిన వాక్యము గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనములు ఈ సందర్భంలో చదువుకొని దేవుని మహిమపడతాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయును గాక. అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2, 3 వచనాలు దేవుని బిడ్డ ప్రసూన గారు ముందుకు వచ్చి చదివి మనకు సహాయం చేస్తారు. ప్రసూన దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం లేక 2 నుండి 4 వరకు దయచేసి చదివి సహాయపడతారు. అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. దీని శ్రద్ధతో చదివిన అనేకులకు తెలివి అధికమగును అని నాతో మాట్లాడినట్టు చెప్పాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవుని పవిత్రమైన నామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రార్థన. బ్రదర్ యు ప్రభాకర్ గారు ముందుకు వచ్చి వరంగల్ ఐపీసీ సెంట్రల్ చర్చ్ సంఘ పెద్దలో ఒకరైన యు ప్రభాకర్ గారు మిగతా కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగినట్లు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, మీ బంగారు పాదంలో స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజంతా తండ్రి నాయన నీ సేవలో పాల్గొని తిరిగి వచ్చినందుకు నాయన నామకు స్తోత్రం చెల్లిస్తున్నాము. తండ్రి గారు, తల్లి గారు జ్ఞాపకార్థం కోసం నాయన ఈ కూటమును ఏర్పాటు చేసిన వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన ఆయన నీ పాదములకు వందనములు. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన ఆయన ఈ కూడికలో మీరున్నారని మేము గ్రహించుతున్నాము తండ్రి. నీ పాదముల స్తోత్రం ఆయన ఈ కూడికను ఏర్పాటు చేసిన మా తండ్రి గారికి తల్లి గారికి నా వందనం తెలియజేస్తున్నాను. ఆయన మేము వచ్చిన వారందరినీ దీవించి పంపమని ఆయన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదరణ కూటాన్ని దేవునికి స్తోత్రం 6 గంటలకే కరెక్ట్గా ప్రారంభించాలని ఎంతో ఆశపడి ముందుగానే వచ్చి అన్ని ఏర్పాట్లతో వచ్చాం. కానీ రాగలిగిన బిడ్డలు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాలను బట్టి సమయానికి రాలేకపోయిన చేత ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. కనుక కొంత ఆలస్యం కావచ్చునని నేను భయపడుతున్నప్పటికీ కూడా ధైర్యంగా మీ మంచితనాన్ని ఆధారం చేసుకొని మేము ముందుకు సాగుతున్నాం. కారణం దేవుని దాసురాలు పాత విశ్వాసి ఐపీసీ సంఘంలో దేవుని స్తోత్రం పెద్ద పెద్ద నాయకులైనటువంటి పిఎం సానియల్ నాయన గారు, పిఎల్ పరంజ్యోతి నాయన గారు లాంటి గొప్ప దైవజనులతో వారికి సన్నిహితమైనటువంటి సంబంధం లేక సహవాసం కలిగిన బిడ్డలు దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు మరి అర్నెస్ట్ కొమనాపల్లి గారు, రేచల్ కొమనాపల్లి గారు దైవజనులతో కూడా, తర్వాత తిమోతమ్మ గారు, దేవునికి మిసెస్ తిమోతి గారు అలాంటి గొప్ప దైవజనులతో కూడా వారికి పరిచయం ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్లోను స్థానిక సంఘాల్లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో వారి యొక్క సువార్థికురాలుగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగాను కొన్ని సంఘాలు స్థాపింపబడినట్లుగాను ఆ బిడ్డను వాడుకున్నాడు. కనుక మేము నిండు హృదయంతో సంతోషంతో ఏదో దేవునికి స్తోత్రం కలుగును గాక తొందరగా ముగించాలని నాకైతే ఆశ లేదు. మీకు కూడా అదే మనసు ఉందని నేను పూర్తిగా నమ్ముచున్నాను. కనుక కొంత ఆలస్యం కావచ్చు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం, కానీ వాగ్దానం చేయలేము. దేవునికి స్తోత్రం. కారకం నేను కాదు, దేవునికి మహిమ కలుగును. సంతోషంగా అందరి చేతులైతే దేవునికి స్తోత్రం చెప్తాము. స్తోత్రం అంటే బహుశా కష్టంగా ఉన్నట్టుంది. బకెట్ నీళ్లు మోయగలము, బిందెలను మోయగలము, కావాలంటే ఇంకా మొత్తం
మైక్ సెట్ అంతా తీసుకున్నా కానీ స్తోత్రం అంటే మాత్రం బహుశా దేవుని శక్తి లేకుండా ఉండొచ్చు పాపం. మరి మీరు స్తోత్రం చెప్తానే కానీ ముందుకు సాగరండి. దేవుని స్తోత్రం కింద కోసం గట్టిగా చెప్పండి స్తోత్రం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీ అందరిలో కొంచెం ఇంజిన్ పనిచేస్తున్నట్టుంది. దేవుని స్తోత్రం. Our great grandma was loving, sharing, and caring. She is a wonderful lady. She was a dynamic person. We all miss our dashing great grandma. She had ears that truly listened, her arms that always hold, love that never ending, and a heart made of gold. Families are branches on a tree. We grow in different directions, yet our roots remain as one, cause you rooted us in love. You held our hands for just a while, but our hearts forever. She made us right and straight through her prayers, but she never ate until she says the God's word to somebody. Our great grandma was spiritual and was sincere to our God Almighty. She taught us that being on knees is the way to victory. గ్రాండ్మాకి నాకు ఉన్న రిలేషన్షిప్ మాటలో చెప్పేది కాదు. సో ఒక చిన్న సాంగ్. There never was a day when my grandma did not pray, and I know the words she said were full of love. She sat still, head bowed down, but her thoughts went above for one and all. Grandma's prayers, grandma's prayers, grandma's prayers made me straight, made me strong. Grandma's prayers helped me choose right from wrong. And I know my grandma's prayers climb heaven's stairway, make me walk the narrow way. For there was not a day for one and all. Grandma's prayers. దేవునామ స్తోత్రం. గ్రాండ్మాకి నాకు 52 years of difference, but grandma I will not call was, because she is still alive in my heart. She is my best friend. I used to share everything with my grandmother. I noted down some points, not take much of your time, but I will quickly tell what she is used to do, in what she has done great things in my life. అందరికి 2 minutes ఇవ్వండి గ్రాండ్ చిల్డ్రన్. Grandma is a great prayer warrior, and she always, what I have seen, that she was always used to be on her knees. And నేను చూసింది ఏంటంటే తనలో that she never used to gossip. తన నోట్లో ఇప్పుడు దాకా I never heard a single gossip from her mouth. And she never used to complain about food. ఏదైనా ఫుడ్ వస్తే ఏదైనా లేకపోతే సర్లేదే ఈ పూటకి ఇది కానీ, that's what I heard from her mouth. She never used to take చిన్నప్పుడు నేను వనస్థలిపురంలో ఉన్నప్పుడు నాకు గుర్తుంది, నేను అప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ నన్ను మినిస్ట్రీకి తీసుకెళ్ళి ఎవరో ఇంటికి తీసుకెళ్ళి నాతో పాటలు పాడించి సేవ, ఆ టైంలో నాతో సేవ చేయించింది, పాటలు పాడించి ఏదో చిన్న వాక్యం చేయించింది. And she is a friend to all age groups. Age group kana she is a friend, and she remembers each and every person's name, and each and every grandchild is unique to her. Each and every person is special to her. Every servant, ఇంటికి వెళ్ళినా a servant is special to her. ఆ సర్వెంట్ని కూడా ఇచ్చిపెట్టదు, ఆ సర్వెంట్ కూడా తన ఫుడ్ ఇచ్చేది. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి తనకి నా ప్రాబ్లం ఏదైనా చెప్పినా సరే, షీ యూస్ టు టేక్ మై పెయిన్ యాజ్ ఇఫ్ ఇట్స్ హర్ పెయిన్. నా పెయిన్ని కూడా తన గాడ్ దగ్గరికి తన వెళ్ళి తన పెయిన్ లాగా షీ యూస్ టు టేక్ ద కంప్లైంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యాజ్ ఇఫ్ ఇట్స్ హర్ పెయిన్. అండ్ దేవునికి నా మొరని తన వెళ్ళి తన మొర పెట్టేది. ఇప్పుడు నా ప్రాబ్లం అయినా బన్నీ ప్రాబ్లం అయినా వెళ్ళి దేవునికి వెళ్ళి మొర పెట్టేది. ఐ డోంట్ నో హౌ షీ యూస్ టు డూ దాట్. నేనైతే అట్లా చేసేదాన్ని కాదు. అండ్ గ్రాండ్మా, I used to call her not grandma, I used to call her as grand. She is grand to me because she is really a grand person.
Grand and I know you all must be knowing grand and ever great. A great person. She is really a great person. She always remains a great person in my heart forever. And I'm sure that తన దగ్గర నుంచి నేర్చుకునాల్సినవి చాలా ఉన్నాయి. And I will try to learn some things from her. And I will try to inculcate some things inculcate some things in my life. I thought grandma చనిపోయింది అనే మాట I don't want to use that word. ఎవరికన్నా చెప్పాలి వచ్చినప్పుడు కూడా I used to feel very bad. స్కూల్లో కూడా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది చెప్పాలి స్కూల్లో కూడా. నెక్స్ట్ డే నుంచి 5 o'clock లేచి I only prayed for one day. Next day నుంచి I couldn't do it. I don't know how my grandma used to do it. So I'll try my best to pray from today onwards, but I don't know. Then I'll do my best to pray like grandma. So I thank God for giving such a blessing, for keeping grandma in all of our lives. And I definitely would like to meet her one day, and I'm sure that she will receive me with a very pleasant and a sweet smile. And I thank God for keeping her in my life. రోజు కూడా ఎవరైనా ఒకళ్ళ ఇంటికి ఎవరైతే సిక్కుగా ఉన్నారో వాళ్ళ ఇంటికి, లేకపోతే నీడి అవసరం ఉన్న వాళ్ళ ఇంటికి రోజు స్కూల్ నుండి వస్తా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇద్దరు అమ్మమ్మ వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఆ విధంగా ఆవిడ ప్రతిరోజు స్కూల్ నుండి వస్తా ఒక ఇంటికి తప్పక దర్శించాల్సిందే ఆమె. అలా ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ నేను అంతేకాదు, తను ఎప్పుడు లేసేవాడో ఏమో, నేను ఎప్పుడు లేచి చూసినా సరే, ఎంత వేకుజామున లేచి చూసినా సరే ఆమె ప్రార్థనలోనే ఉండేవాడు, మోకాళ్ళ మీదే ఉండేవాడు. ప్రతి ఒక్కడి కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఫ్రైడే ఫాస్టింగ్ ఉండేవాళ్ళు అమ్మమ్మ. అంటే అమ్మమ్మతో పాటు నేను కూడా ఫాస్టింగ్ ఉంటానని ఉండేదాన్ని. 3కి అట్లా అమ్మమ్మ ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏదైనా టిఫిన్ తెప్పించి తిని, అప్పుడు కూడా ఎంత డిగ్నిఫైడ్ అంటే ఆమె నన్ను స్టాఫ్ రూమ్లో కూర్చొనిచ్చేవాళ్ళు. నేను స్టూడెంట్గా ఉండేదాన్ని కదా, స్టాఫ్ రూమ్లో తన దగ్గర కాదు, నన్ను వేరే పంపించి వేరే చోట నేను టిఫిన్ చేసేదాన్ని. అంటే ఆమె అసలు ఎంత డిగ్నిఫైడ్గా తన స్టాఫ్ మధ్యలో కానీ, లేకపోతే ఒక ఎగ్జాంపులరీ లైఫ్లో ఎంత నేను ఇప్పుడు కూడా చూస్తాను. చాలామంది చిన్న పిల్లలు, కొంతమంది పిల్లల్ని వెంబడి పెట్టుకొని అట్లా ఉండేవాళ్ళు కాదు అమ్మమ్మ. ఎంత మమ్మల్ని పట్టించుకున్నా సరే తన ఎంతసేపు ప్రార్థన, వాక్యం చెప్పడం, దీంట్లోనే ఉండేవాడు. మేము నాకు నిజంగా అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాలు అమ్మమ్మ మా మధ్య ఉండడం వల్ల అది నిజంగా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎన్నో విషయాలు, కానీ ఆమె దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కానీ మమ్మల్ని మేము ఒకసారి తరచి చూసుకుంటే మేము ఏం నేర్చుకున్నామంటే చాలా తక్కువ అనిపిస్తుంది. ఇంకా మేము ఎదగాల్సింది ఎంతో ఉంది. ఇంకా నేను చాలాసార్లు చూస్తాను, సర్వెంట్స్ ఎవరైనా టమాటోస్ అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి కూర్చోపెట్టి అమ్మ టీ తాగు అని చెప్పి టీ ఇచ్చి భోజనం పెట్టి అలా పంపించేవాళ్ళ. అలాగే అందుకని మా అమ్మమ్మ ఇల్లు అంటే అమ్మే వాళ్ళకి వెజిటబుల్ వెండర్స్ కూడా ఒక స్పెషల్. వాళ్ళు తప్పక వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి కొద్దిసేపు వాళ్ళ కష్టాలు చెప్పుకుని అలా అమ్మమ్మ లీడ్ చేశారు లైఫ్. అలాంటిది మేము కూడా అంత కాకపోయినా కొంతవరకైనా సరే ఆమె ప్రార్థనా జీవితంలో మాకు కూడా రావాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థించమని. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రైజ్ ది లార్డ్. మరి లేట్ సుశీలాంటి గారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గ్రాండ్ చిల్డ్రన్ గారు కానీ డాక్టర్స్ ఆర్ ఎనీబడీ నౌ ప్లీజ్ టేక్ ది ఆపర్చునిటీ. కమ్ ఆన్. పేర్లు నేను చెప్పలేను, ఎవరికి ప్రేరేపంటే వాళ్ళు మీ ప్రేరేపణ 2 నిమిషాల్లో ఆ దేవుని స్తోత్రం కుదించి చెప్పాలని లేట్ సుశీలాంటి గారి ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్. అమ్మ మాకు పెద్దమ్మ అయినప్పటికీ అందరూ అమ్మాయినే పిలిచేవాళ్ళు. నేనైతే ఒక్కోసారి ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు చిట్టి మమ్మీ అని పిలిచేదాన్ని. తన బొగ్గల మీద నేను ముద్దులు పెడతా ఉండేదాన్ని. తను కూడా నన్ను చాలా కిస్ చేసేది, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తను లాస్ట్ ఇయర్స్లో విజయవాడ ఉండడం మూలన ఎక్కువసార్లు తను చూడటానికి నాకు అవకాశం కుదిరింది. డిసెంబర్లో వెళ్ళాను, జనవరిలో వెళ్ళాను. మరి ఫిబ్రవరిలో మా ఇంటికి వస్తానని తను నాకు ప్రామిస్ కూడా చేశారు, కానీ రాలేకపోయారు. February 15th మా మ్యారేజ్ డే తను మాకు ఫోన్ చేసి ఈ సంవత్సరం మీకు చాలా అభివృద్ధి కలుగుతుందని,
బ్లెస్ చేశారు. దేవునిలో బాగా ఎదగండి అని చెప్పారు. మరి లాస్ట్ తను January 16th తను మాకు చెప్పిన మాటలన్నింటినీ మేము రికార్డ్ చేసుకున్నాం. అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తేనే చాలా ప్రేయర్ చేసుకోవాలనే ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఫెయిత్ ఎంతో ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. కొంతమంది మాట్లాడితే చాలా డౌట్, అవిశ్వాసం కలుగుతుంది, కానీ ఏ పరిస్థితుల్లో కూడా అమ్మ ఎంతో ఎంకరేజ్ చేసేవాళ్ళు. తన లైఫ్ ఎప్పుడు తన దగ్గర కంప్లైంట్స్ అనేవి లేవు. చాలా యంగ్ లైఫ్లో మరి చాలా యంగ్ ఏజ్లో తనకి పెద్దనాన్నగారు చనిపోయినప్పటికీ ఎక్కడ కూడా రిగ్రెట్స్ లేవు. తన దేవుని మీద ప్రభువుని ఎంతో ప్రేమించింది. ఏ విషయంలోనూ తను కంప్లైంట్ చేయలేదు. తను ఎక్కడ కూడా నా పుట్టినప్పుడు నాకు తను ఊహ తెలిసినప్పుడు ఎలా ఉందో చివరి వరకు అలాగే ఉంది. ఎక్కడ బ్యాక్ స్లైడింగ్ కానీ, తన ఫెయిత్లో అప్ అండ్ డౌన్స్ కానీ, ప్రేయర్ లైఫ్ వెనకబడటం కానీ అలాంటిది ఎక్కడ లేదు. తను ఎప్పుడు అచంచలమైన విశ్వాసంతో దేవుని నమ్మింది. ఒక్క దేవుని విషయంలో తప్పించి ఎక్కడ ఎవరితో ఆర్గ్యూ చేయడం కానీ అలాంటిది ఏమీ లేదు. ఎంత మరి ఒక షీజ్ గాడ్లీ వుమన్. అటువంటి అమ్మ మాకు నా లైఫ్లో తను చాలా చిన్నప్పుడు తను ఫ్యామిలీ ప్రేయర్స్లో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పిన మాటలు నాకు ఇంకా ఇప్పటికీ గుర్తు. నేను వాటిని ఇతరులకు చెప్తా ఉంటాను. తను ఒక దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధం, వ్యక్తిగత సంబంధం ఎవరికి వాళ్ళు కలిగి ఉండాలి. దేవునికి మనకి పర్సనల్గా ఒక అవగాహన, ఒక సంబంధం, ఒక దాన్ని పెంచుకోవాలనే విషయం తను నాకు చెప్పింది. చాలా చిన్నప్పుడే చెప్పింది. అవన్నీ మరి అన్నీ కాకపోయినప్పటికీ చాలా విషయాలు నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇంకా ఈ ఫిబ్రవరి నెలలో ఒక 4 days నేను లీవ్ పెట్టి అమ్మ దగ్గర గడపాలని నేను అనుకున్నాను. అమ్మయ్యతో కూడా మాట్లాడాను. అమ్మ కూడా ఇన్వైట్ చేశారు. కేవలం ప్రేయర్లో గడపాలని 4 days లీవ్ పెట్టి వెళ్ళాలనుకున్నాను, కానీ అది మిస్ అయిపోయాను. ఈలోగా అమ్మ హఠాత్తుగా మరి ప్రభు వద్దకు వెళ్ళారు. ఆమె మా అందరికీ ఎంతో ఒక ఆదర్శవంతమైన మహిళ. మా బాబాయ్ పాస్టర్ గారు సువార్తరావు గారు తను చెప్పేవాళ్ళు, మావన్నీ దేవుడు లేడు అనే ఒక ఎథీజంలో ఉన్న ఫ్యామిలీస్కి యేసు ప్రభుని రక్షకుడిని పరిచయం చేసింది అక్కయ్యే అని చెప్పేవాడు. తర్వాత కొన్ని మాటలు మా బాబాయ్ స్టేట్మెంట్ ఇచ్చేవాడు. సో సత్యవేదం గారు, సుశీలమ్మ గారు, సుజ్ఞానం గారు అపూర్వ సహోదరీమణులు. ఆవిడ ముగ్గురిని కన్నా తల్లి దయ్యవతమ్మ గారు చాలా ధన్యురాలు. ఆవిడ ఆ విషయం కొరకు ఆవిడ దేవుడు అంతా బ్లెస్సింగ్ ఇచ్చాడని మా బాబాయ్ నాతో చెప్తా ఉండేవాడు. మరి దేవుని విషయాలు నిజంగా మా ఫ్యామిలీస్లోకి యేసు ప్రభువుని రక్షకుడుగా తీసుకుని వచ్చిన మా పెద్దమ్మ తన ప్రార్థనలు అవన్నీ మాకు తోడుగా ఉంటాయని నమ్ముతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన గుమ్మడి మిస్ జోష్రయ్య గారు అండ్ ఫ్యామిలీలో మరి యశ్వంతులు గారు కూడా కొంచెం షేర్ చేయొచ్చు. సుజ్ఞానమంటి గారు కూడా తప్పకుండా ఇప్పుడు వారి సమయము అయితే వారు ఒకవేళ పైకి రాలేరు, కూర్చొని కూడా చెప్పవచ్చు అని వారికి ఎట్లా దేవుడు నడిపిస్తారో అలా కూర్చొని కానీ ఉన్న చోట్ల కానీ పైకి వచ్చి కానీ అంకుల్ గారు కూడా జాష్ అంకుల్ గారు కూడా వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి వదిన గారు జ్ఞాపకార్థం మేము కూడా జాయిన్ అవడం ఇచ్చినది తరుణంపై దేవుని స్తోత్రం తెలియజేశాం. ఆమె హఠాత్తుగా వరంగల్లో చనిపోయింది. మేము కూడా అక్కడికి వెళ్ళి ప్రోత్సాహం కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి అట్లాగే ఈరోజు కూడా ఇక్కడ మీ అందరితో కూడి మెమోరియల్ సర్వీస్ రావటానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణం మీ అందరికీ స్తోత్రం తెలియజేస్తున్న దేవుని సర్వీస్గా ప్రైజ్గా థ్యాంక్ యూ. పాస్టర్ సుధాకర్ గారు రండి. అలాగే పాస్టర్ రాజ్ కుమార్ కూడా, హోప్ ఫర్ టుడే రాజ్ కుమార్ గారు కూడా ముందుకు వచ్చి వేదిక మీద కూర్చోవచ్చని మనం చేస్తున్నాను. సుజ్ఞానం జాష్